అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం. ఈ ద్రావణం మనం ఈరోజు మా పొలానికి స్ప్రే చేయడం జరుగుతుంది. అక్టోబర్ 13, 2025 ఈరోజు మా పొలానికి ఇది స్ప్రే చేయడం జరుగుతుంది. ఇక్కడ కనబడుతున్నది ట్రాక్టర్ స్ప్రేయర్. ఇది 500 లీటర్స్ కెపాసిటీ గల స్ప్రేయర్ అన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు 3 లీటర్ల వరకు ఈ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం కలిపి పొలానికి 4 ఎకరాల పొలానికి మనం స్ప్రే చేస్తున్నాం. ఒక డబ్బాకి 500 లీటర్లు ఉంటుంది కాబట్టి దానికి 3 లీటర్లు కలిపాము. ఈ ట్రాక్టర్ స్ప్రేయర్ ద్వారా ఈరోజు మనం మా పొలానికి స్ప్రే చేస్తున్నాము. ఈ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం స్ప్రే చేయడం వల్ల ఏదైనా తెగుళ్ళు ఉంటే పొలానికి తెగులు ఉన్న పోతుంది. పురుగులు ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే పెస్టిసైడ్ ఉంటే ఏమైనా పోతుంది. తెగులు ఏమైనా పోతుంది. నెక్స్ట్ గ్రోతింగ్ బాగుంటుంది. వరి పొలం చాలా గ్రీన్గా అవుతుంది, నల్లగా ఉంటుంది, హెల్దీగా పెరుగుతుంది. ఈరోజు మేము దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ వరి వచ్చేసి తెలంగాణ సోనా, మైసూర్ మల్లిక 2 రకాలు ఉన్నాయి. మైసూర్ మల్లిక వచ్చేసి ఒక 1/2 ఎకరంలో వేసాము. తెలంగాణ సోనా వచ్చేసి మిగిలిన 3.5 ఎకరాల్లో 3.25 ఎకరాల్లో వేసాము. ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు టైము 3 o'clock అవుతుంది మధ్యాహ్నం. ఎప్పుడైనా సరే మందులు స్ప్రే చేయాలంటే ఉదయం కానీ ఈవినింగ్ 3 తర్వాత స్ప్రే చేయాలి. అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ పురుగులు అనేవి సాయంత్రం టైంలో, మార్నింగ్ టైంలో బయటకు వస్తాయి. మధ్యాహ్నం టైంలో అవి మొత్తం లోనికి వెళ్ళి దాగుంటాయి. కాబట్టి మనం ఈ 2 టైంలోనే మాత్రమే స్ప్రే చేస్తే ఉపయోగం ఉంటుంది. ఈ వరి నాటు వేసి ఇప్పటికీ 45 రోజులు అవుతుంది. తర్వాత మళ్ళీ వారానికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాల్సి వస్తుంది. మొలకల ద్రావణం, పుల్లటి మజ్జిగ, గోమూత్రము ఇలా కలిపి స్ప్రే చేస్తాను. తర్వాత మళ్ళీ ప్రతి వారానికి ఒకసారి ద్రవజీవామృతము వాటర్ ద్వారా పారించడం జరుగుతుంది. ఇది చూడండి ఎలా ఉందో, మంచి గంట కట్టిందండి. నేను ఇంతవరకు ఏమీ వేయలేదు దీంట్లో. ఒక కోళ్ళ ఎరువు, తర్వాత నవధాన్యాలు, జనుము, నవధాన్యాలు కలిపి వేసి ఒక 60 రోజుల తర్వాత దీన్ని దున్నడం జరిగింది. ఒక 20 రోజులు మగ్గిన తర్వాత, మురిగిపోయిన తర్వాత నాటు వేయడం జరిగింది. ఇంకా నేను ఎలాంటి యూరియా, డిఏపి ఏమీ వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.